ప్రతి ఒక్క నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరికీ, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ 2 సంవత్సరాలు చేస్తున్న వాటిలో ఒక ఎగ్జాంపుల్ మన ముప్పాల మండలంలోని నాగార్జునసాగర్ రైట్ కెనాల్లో పెద్దనందిపాడు బ్రాంచ్ కెనాల్ది పక్కన ఉన్న కట్టుని మొత్తాన్ని ఆక్రమించుకొని, అది పార్టీ ఆఫీస్ గాను లేదా అన్నా క్యాంటీన్ గాను వాళ్ళకి సంబంధించిన పార్టీ పరంగా అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు. దాన్ని గత 2-3 వారాలుగా అందరూ చర్చిస్తూనే ఉన్నారు, అడుగుతున్నారు. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. కానీ అదే కెనాల్కున్న మరోపక్క గట్టు మీద ఎవరో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది వెంబడే పైనుంచి వచ్చి దానికి బోర్డు పాతారు. అంటే కాలువకి ఒక ఘటన ఒక న్యాయం, రెండో ఘటన ఒక న్యాయం. ఇదే ల్యాండ్ని గత ప్రభుత్వంలో ఎస్సీ కాలనీ వాళ్ళకి శ్మశాన వాటిగా అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ అని చెప్పి గొడవ చేశారు, ఇష్యూ చేశారు. మరి ఇప్పుడేమైంది అది? అంటే ఎస్సీ కాలనీలో జనాలకి వాళ్ళకైతే ఇవ్వడానికి కుదరదు, కానీ పార్టీ పరంగా పెద్దవాళ్ళకు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకైతే ఎట్లా ఇచ్చుకోవచ్చా? ఇది న్యాయమేనా? అంటే ఏం చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్? దీని ద్వారా ఏం చూపిద్దామని వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి ఎలాగైనా ఏదైనా ల్యాండ్ ఇచ్చుకోవచ్చు, అంతేగాని ఒక సామాన్యుడికి కనీసం దారి ఇవ్వడానికి కూడా ఎన్ఎస్పీ కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ కాలం కానీ ల్యాండ్ ఇచ్చిన కృష్ణమూర్తి గారికి సుమారు ఎకరం పైన ల్యాండ్ నాకు ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్కి దారి ఇవ్వడం కూడా ఒప్పుకోలేదు, దీంట్లోంచి గడ్డంగా లేదన్నారు. మరి ఇప్పుడు అది దాని మొత్తంగా సుమారు 20 సెంట్లని పార్టీ ఆఫీస్ పేరు మీద 99 లీజ్ చెప్తాను. మరి 99 సంవత్సరాలు లీజ్ అయితే ఇక్కడ లేదు, లీజుకి ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆక్రమించుకున్నారు అంతే. దానికి మళ్ళీ సుమారు 10 అడుగులు ఎత్తున మట్టి పోసారు. ఆ మట్టి ఎక్కడ నుంచి పక్కనే ముప్పాల చెరువులు తీసుకొచ్చారు. చెరువులో మట్టి తవ్వుతున్నారని చెప్పి ఇక్కడ కళ్ళదిరే మనకి రుజువు కనిపిస్తుంది. దీని మీద కూడా ఇప్పుడు ఏమీ రెస్పాన్స్ కాలేదు. కనీసం ఆఫీసు దగ్గరే ఉంది, పక్కనే ఉంది. ముప్పాల మండల ఆఫీస్ నుంచి 10 అడుగులు వేస్తే మనకి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కనిపిస్తుంది. అది కూడా వీళ్ళకి కనిపించేదా ఇప్పుడు గవర్నమెంట్కి? దాని మీద యాక్షన్ తీసుకోవాలా? ఎటువంటి పార్టీ పరంగా అంటారు. ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, చంద్రబాబు గారు కాలువ కరకట్టున వాళ్ళు ల్యాండ్ ఎక్కువ వేశారు. సో పెద్ద నాయకులు కాబట్టి పెద్ద నది పక్కన వాళ్ళు ఎక్కువ వేశారు. నది పక్కన చిన్న నాయకులు వాగు పక్కన ఎక్కువ వేస్తారు, చెరువు ఎక్కువ వేసుకుంటారు. సో పెద్దలు చూసి చిన్న ఫాలో అవుతారు అంతే. వాళ్ళు పెద్ద నాయకులు చూసి చిన్న నాయకులు ఫాలో అవుతారు. మా పెద్ద ఆయన నది పక్కనే గట్టి ఆక్రమించారు, మేము చిన్న వాగు పక్కన ఆక్రమించగలవా, కాలువ పక్కన ఆక్రమించగలవా, చెరువు ఆక్రమించగలవా అని చెప్పి వాళ్ళు ఆక్రమిస్తారు. పైన చూసి కింద నేర్చుకుంటారు అంతేగా. ఇదే ల్యాండ్కి పక్కన రైతులకి గోడంగా అడిగితే దానికి పెద్ద ఇష్యూ అయ్యి చాలా పోరాడి పర్మిషన్లు ఇచ్చుకున్న తర్వాత దానికి ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు 20 సెంట్లు ఏమీ లేకుండా, ఇష్యూ లేకుండా వాళ్ళు ఆక్యుపై చేయడం అయిపోయింది, దాన్ని మార్కింగ్ చేయడం అయిపోయింది. దానికి మట్టి తోడేసి పక్కన వాగు చెరువు నుంచి మట్టి తోడేసి సుమారు 10 అడుగులు లేపేశారు. అంత మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో క్వశ్చన్ లేదా? దాని 10 అడుగులు లేపారంటే ఎంత మట్టి తోలినట్టు? పక్కన వెళ్ళి చెరువులు వస్తే అది పెద్ద లోయల్లాగా ఉన్నాయి, 4 తవ్వారు చెరువుని. అది ఎంత ప్రమాదం మరి? దాన్ని కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇది అంతా ఇప్పుడు ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రతి చెరువులో ఇక్కడ మండలంలో ప్రతి చెరువు తవ్వుతూనే ఉన్నారు, ఆ మట్టిని అమ్ముకుంటూనే ఉన్నారు. అది అమ్ముకొని
మాకున్న సమాచారం ఏంటంటే అందులోంచి కొంత శాతం ఒక్కో డిపార్ట్మెంట్కి లేకపోతే ఎమ్మెల్యే గారికి ఇంత అని, ఆయన కింద చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంతమంది ఇంత అని ఇస్తూనే ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. కానీ ఈ రకంగా జరుగుతుంటే దీని మీద ఇప్పటిదాకా గవర్నమెంట్ కానీ లేదా డిపార్ట్మెంట్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం జరగట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మనం చూస్తున్నాం కదా, ఏ పార్టీకి వైసీపీ మీద ఏం కేసు పెడదామా, వాళ్ళ కార్యకర్తలను ఎట్లా ఇబ్బంది పెడదామా, లేదా సోషల్ మీడియా మీద ఎట్లా టార్గెట్ చేద్దామా, వాళ్ళని ఎట్లా ఖండిద్దామా, వాళ్ళని బయటికి రాకుండా ఎట్లా చేద్దామా, ఎట్లా భయపెడదామా ఉంది. కానీ ఇట్లాంటి వాటి మీద పట్టించుకునేది లేదే లేదు. నిన్న అంత ఘోరంగా మన 10 రోజుల క్రితం విజయవాడలో సాయికృష్ణ అబ్బాయిని జైల్లో హతమార్చారు. ఇప్పటిదాకా దాన్ని యాక్షన్ లేదు. నిన్న సిఐ మీద కేసు పెట్టారంట. మరంటే ఈ 10 రోజులు ఏమైనట్టు? ఇప్పుడు ఆ సిఐ మీద యాక్షన్ పెట్టారు, కేసు పెట్టారు. ఈ 10 రోజులు ఎవరికి తెలియదు ఆ విషయం? ఆ డిపార్ట్మెంట్ ఎవరికి తెలియదా, లేకపోతే ఆ స్టేషన్లో ఎవరికి తెలియదా? మరి ఇంత దాచినందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలిగా. ఇక ఒక సీఎం మీద యాక్షన్ తీసుకుంటే ఎట్లా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు పాలనకి జనాల్లో వ్యతిరేకతతో మొన్న కూటమికి 2 ఏళ్ళు, వెండిపొడికి 2 ఏళ్ళు కార్యక్రమంలో మనం అమలు చేశాము. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 2029లో వీటన్నిటికీ ఘాటైన సమాధానం ఇస్తారు. దీనికి ఎదురు దెబ్బగా చెప్పదెబ్బ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తగ్గుతుందని అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.